పొద్దుగాల లేచి ముఖం కడిగిండ్రంటే చాలు చాలా మందికి బుక్కడంత చాయ్ బొట్టు కడుపులో పడకపోతే అసలుకే మనసులో పట్టది. ఇక కొంతమంది అయితే చాయ్ తాగితే చాలు బువ్వ తినకున్నామని అన్నట్టుగానే ఫీల్ అవుతుంటారు. మరిగా అసొంటి చాయ్ చేయడానికి వాడే చాయ్ పత్తను ఎట్లా తయారు చేస్తున్నారో ఎరికేనా నొల్లా? ఎట్లేమున్నది, తేయాకులతోటి చేస్తారని అంటారా? అది నిజమే గాని మీరు తాగుతున్నది అట్లా తయారు చేసిన చాయ్ పత్తతోనా లేకుంటే గీలు చేసిన చాయ్ పత్తతోనా? ఓసారి చూడండి. వావ్, చూసి రానుల్లా మంచి గుమగుమలాడే చాయ్ పత్తా నిమిషాలలోనే ఎట్లా తయారైందో. ఇక ఇదే కాదు, ఇంకో రెసిపీ కూడా ఉన్నది, అది కూడా చూసేయండి. అరే, అల్గానే చేసి పారేసిండు కదా ఈ అన్న కూడా. మరి ఆ పోలీస్ సార్లు ఇంకో టాలెంటెడ్ మోతవారిని కూడా ప్రవేశపెట్టూరు తొందరగా. ఓ వీళ్ళని ఎత్క కట్టుక పోను, వీళ్ళెక్కడ దాపరమైర్రా నాయనా. జనాల పానాలు ఏమైతే మాకేంది, మాకచ్చే లాభం మాకత్తే చాలన్నట్టే ఉన్నారు కదా ఈ బద్మాష్ గాళ్ళు. పట్నంలా కల్తీ టీ పొడి తయారు చేసే గ్యాంగ్ పెద్దదే ఉన్నదని తెలిసి హెచ్ ఫాస్ట్ పోలీసులు గట్టి నిఘా పెట్టి వీళ్ళని దొరకబట్టిర్రు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గరికించి 4 టన్నుల కల్తీ టీ పొడి మాలు దొరకబట్టి సీజ్ చేసిరట. వాడిన టీ పౌడర్ కి అడ్డగోలు కెమికల్లు రంగులు కలిపి మళ్ళా సాయపత్తం తయారు చేస్తున్నారట. వీళ్ళ బండారం బట్ట బయలైనాక వాళ్ళతోనే టీ పొడి ఎట్లా తయారు చేస్తారనేది చేసి చూపించిర్రు పోలీసులు. మరిగా దాంట్లో ఏమేం కలుపుతున్నారో ఈ సారు మంచిగా వివరించిండి నుండ్రి. ఈ టీ పౌడర్లో ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ సన్సెట్ ఎల్లో, ఎఫ్సిఎఫ్, టెట్రాజిన్, టోటల్ డై కలర్, ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది. అట్లా తయారు చేసిన చాయ్ పత్తాను రోడ్ల పక్క పొంటి చాయ్ పత్తా అమ్ముకునే షాపులల్లా, చిన్న చిన్న చాయ్ హోటలల్లా అమ్ముతున్నారట. మరి ఆ కల్తీ చాయ్ పత్తాను మంచి చాయ్ పత్తాను ఎట్లా గుర్తుపట్టాలనేది కూడా చెప్పిండి పోలీసారు. ఇది ఫ్రెష్ టీ పౌడర్ ఉంది. సో ఇలాగా కోల్డ్ వాటర్లో పెడితే సో కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్, దీంట్లో మిక్స్ చేస్తే సో ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో ఇమీడియట్గా ఇలాగా కలర్ వస్తుంది. ఇది ఒరిజినల్ టీ పౌడర్, అది ఇప్పుడు వరకు కూడా కలర్ రాలేదు. అని ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్. అది డిఫరెన్స్ మీ ముందు ఉంది, అది మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూసిరు కదా పబ్లిక్, చాలా మంది మా చాయ్ పత్తా మంచి కలర్ వస్తుంది, ఎక్కువసేపు మరగకున్నా మంచి కలర్ ఉంటది, గుమగుమలాడే వాసన వస్తుందని మురిసిపోతారు గాని దాని వెనకాల అసలు మతలబ్ ఏంటిది అనేది కూడా ఆలోచన చేసుకొని రూపారి. లేకుంటే నాణ్యమైనదే అనుకోని అడ్డగోలు కెమికల్స్, పనికి మాలిన రంగులు కలిపిన కల్తీ చాయ్ పత్తితో చాయ్ చేసుకొని తాగే పరిస్థితి ఉంటది. మీరు పరిశానలో పడద్దనే ఇటువంటి వార్తలను మీకు తప్పకుండా చూపిస్తున్నాం. కాబట్టి జర జాగ్రత్త పడుండ్రి. మరి ఏమంటున్నాం, సరేనా?